వెల్కమ్ టు యూఎఫ్జే డిజిటల్ అకాడమీ. యూఎఫ్జే అంటే అన్లాక్ ది ఫోర్స్ జాబ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించినటువంటి క్లాసెస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ డైలీ కూడా ఫాలో అవ్వండి. అదేవిధంగా www.ufjus.com అనే వెబ్సైట్ కూడా ఫాలో అవడం ద్వారా మీరు డిఫెన్స్ సంబంధించినటువంటి మాక్ టెస్ట్లను కూడా అక్కడైతే అటెంప్ట్ చేయగలుగుతారు. అండ్ లేటెస్ట్ నోటిఫికేషన్ కావచ్చు, సెలక్షన్ ప్రాసెస్ కావచ్చు, ఇలా ప్రతిదీ అయితే ఉంటుంది. అండ్ ఎవరైనా అకాడమీస్ కానీ ఏదైనా ఇన్స్టిట్యూట్స్ కానీ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వారు ఎవరైనా ఉంటే మా యొక్క ఛానల్లో ప్రమోట్ చేసుకోవచ్చు. దాని ద్వారా మా యొక్క స్టూడెంట్స్ కి మేము ఏంటంటే ఇంకా అడ్వాన్స్ గా అయితే క్లాసెస్ చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మీకు కూడా చాలా యూజ్ అవుతే ఉంటుంది. ఓకే, మా యొక్క కాంటాక్ట్ అయితే మెయిల్ ఐడి అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాం, మీరు అక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు. ఎనివే, మనము ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే మనము బేసిక్ గా మనము క్యూబ్స్ అండ్ స్క్వేర్స్ నుంచి అయితే డిస్కస్ చేసుకున్నాం. వాటి బేస్ తోటి కొన్ని సింప్లిఫికేషన్ చాప్టర్ కూడా అయితే డిస్కస్ చేయడం జరిగింది. దాని యొక్క పీడిఎఫ్ కూడా ఇచ్చాము హోంవర్క్ చేయమని. దాని యొక్క మాక్ టెస్ట్ కూడా అయితే కండక్ట్ చేశాము. సో ఎనివే, మీరైతే ఆ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని మీరైతే హ్యాపీగా ప్రాక్టీస్ చేస్తే అంతకంటే కావాలి. అక్కడ 640 వరకు అయితే మనకైతే అండ్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే మీరైతే మాక్సిమం నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోగలుగుతారు. సో అది చేస్తే మీ యొక్క లక్, లేకపోతే మీరు టైం వేస్ట్ చేసినట్టే. ఓకే, సో ఎనీవే లింక్ అనేది మళ్ళీ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, మీరు ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయండి. ఈ రోజు అయితే మనం అయితే ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మన యావరేజ్ గురించి అయితే మాట్లాడుకుంటాము. సో ఆల్రెడీ నేను ఇది చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ మనకి అండ్ నేనేం చెప్పానంటే ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాం మనం. ఓకే, అయితే ఈ యొక్క యావరేజ్ చాప్టర్ అనేది మనకి ఎక్కడ ఎన్నిట్లలో వస్తుంది అంటే మనకి కోస్ట్ గార్డ్ చూసుకున్నట్లయితే కోస్ట్ గార్డ్ లో వస్తుంది, సిఆర్పిఎఫ్ లో వస్తుంది, సిఐఎస్ఎఫ్ లో వస్తుంది, డిఆర్డిఓ లో వస్తుంది. అదేవిధంగా మనకి ఎయిర్ ఫోర్స్ గ్రూప్ వై లో వస్తుంది, నేవీ ఎంఆర్ లో వస్తుంది, ఆర్మీలో వస్తుంటుంది. సో మనకి ఇలా అయితే మన ప్రతిదీ అయితే అండ్ చాలా చాలా యూస్ఫుల్ అనమాట. సో కాబట్టి మీరు ఖచ్చితంగా 2 మార్క్స్ అయితే ఈజీగా అయితే గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఇదైతే నేర్చుకోండి. సో ప్రీవియస్ లో వచ్చిన క్వశ్చన్స్ కూడా అయితే మనకైతే ఇక్కడ అయితే టచ్ అవుతుంటాయి. మీరు ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ అనేది చేయకూడదు. దయచేసి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేసిక్ క్వశ్చన్స్ నుంచి అయితే మనం అయితే వెళ్తూ ఉంటాము. అండ్ అదే విధంగా ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే కామన్ గా మనకి యావరేజ్ ఫార్ములా ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో యావరేజ్ వచ్చేసి బేసిక్ ఫార్ములా ఇది ఏంటంటే మనకి ఒక స్టాండర్డ్ ఫార్ములా. దీనికి ఏంటి అని అంటే సమ్ ఆఫ్, మీరు నోట్ చేసుకున్నా పర్వాలేదు. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఇది మనకి ఫార్ములా అవుతుంది. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనమాట. సో ఇది ఒక ఫార్ములా అనేది బేస్ చేసుకొని అయితే మనం అయితే ఈ యొక్క యావరేజ్ చాప్టర్ కూడా అయితే మొత్తం కూడా అయితే మనం ఈజీగా చేయగలుగుతాం. సో ఇది మనము కొన్ని ఫార్ములాస్ మనకి అవసరం లేకుండానైతే మనం అయితే క్యాలిక్యులేషన్ అయితే చేస్తుంటాము. సో అదేంటో ఏ విధంగానైతే మనం అయితే కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తుంటే మీకైతే తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఒకటి చెప్తాను క్యాజువల్ గా, సింపుల్ గా. ఏంటంటే కాన్జుగేటివ్ నెంబర్స్ అంటే ఏంటి అనేది అయితే మనం చూద్దాం ఒకసారి. కాన్జుగేటివ్ నెంబర్స్ అంటే కాంజుగేటివ్ నెంబర్స్ అంటే ఏంటి అనేది తెలియాలి. సో ఇక కాంజుగేటివ్ లో మనకి కాంజుగేటివ్ ఆడ్ నెంబర్స్ ఉంటాయి, అదేవిధంగా కాంజుగేటివ్ ఈవెన్ నెంబర్స్ ఉంటాయి అనమాట. ఈ కాంజుగేటివ్ ఆడ్ నెంబర్స్, కాంజుగేటివ్ ఈవెన్ నెంబర్స్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. ముందుగా వాటి బేస్ చేసుకుని క్వశ్చన్స్ అనేది ఏ విధంగా ఫ్రేమ్ చేసి అడుగుతారు అని అంటే ఫస్ట్ 5 ఆడ్ కాంజుగేటివ్ నెంబర్స్ యొక్క యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటారు, లేదంటే ఫస్ట్ 5 ఈవెన్ కాంజుగేటివ్ నెంబర్స్ యొక్క యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటారు అనమాట. సో ఫస్ట్ మనకి కాంజుగేటివ్ నెంబర్స్ అంటే ఏంటి అంటే మనకి అండ్ 1 2 3 4 సో ఇలా అయితే మనకి సీరియల్ గా నెంబర్స్ ఉంటాయి సార్. సో వీటిని కాంజుగేటివ్ నెంబర్స్ అంటాము. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే x+1 అదేవిధంగా x+2 సో ఇలా అప్ టు సో x+3 x+n. సో ఇలా చూసుకున్నట్లయితే సో వీటి కాంజుగేటివ్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం x=1 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎంత ఉంటుంది వాల్యూ అనేది 1 ఉంటుంది. x=1 ఇక్కడ తీసుకుంటాం కాబట్టి 1+1 ఎంత అవుతుంది, 2 అవుతుంది. x=1 అంటే 1+2 ఎంత, 3 అవుతుంది. ఇలా సీరియల్ వైజ్ నెంబర్స్ అయితే వస్తుంటాయి. అండ్ కాంజుగేటివ్ ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి అని అంటే సేమ్ ప్రాసెస్ గా మనకి ఏంటంటే x తీసుకుంటాం, x+2 అదే విధంగా x+4 ఇలా తీసుకుంటాం. అది ఇక్కడ x వాల్యూలో మనం ఏంటంటే 1 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 1 అవుతుంది. ఇక్కడ 1 తీసుకుంటే 3 తర్వాత వచ్చేసి ఇక్కడ మొత్తం 5 అవుతుంది. అంటే మనకి ఆడ్ నెంబర్స్ వస్తున్నాయి. ఓకే, అండ్ సేమ్ అదే విధంగా కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ లో x+2 అదే విధంగా x+4 అనమాట. సో ఇక్కడ వాల్యూస్ అనేది మనకి కాన్సిక్యూటివ్ ఆడ్ కి ఈవెన్ కి అనేది ఇలానే ఉంటుంది. బట్ కాకపోతే ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసే వాల్యూ బేస్ చేసుకొని మనకైతే ఆన్సర్ అనేది ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 తీసుకున్నాను ఆడ్ నెంబర్స్ కి, ఇక్కడ ఈవెన్ తీసుకున్నాను. ఓకే, సో ఆడ్ నెంబర్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ 2 తీసుకుంటాను, 2+2 4. ఓకే, అదేవిధంగా 2+4 6 ఇలా అయితే మనకైతే రావడం జరుగుతుంది. సో ఇది మనకి కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటాము. సో వీటిని
ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అనేది మనకి ఏ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది అంటే ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 3 ఆడ్ కాంజుగేటివ్ నెంబర్స్ అన్నారు అనుకోండి. ఓకే, ఫస్ట్ 3 ఆడ్ కాంజుగేటివ్ నెంబర్స్ ఏంటి అంటే 1 3 5 కదా. సో 1 + 3 + 5. ఓకే, ఎన్ని కాంజుగేటివ్ నెంబర్స్ ఇవి? 3 కాంజుగేటివ్ నెంబర్స్ కాబట్టి బై 3 అని పెట్టేశాను. ఓకే, అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. సో ఎన్ని కాంజుగేటివ్ నెంబర్స్? 3 కదా. ఫస్ట్ 3 అడిగారు కాబట్టి 3 తీసుకున్నాం మనం. ఓకే, సో సమ్ ఆఫ్ కాబట్టి సమ్ చేసేసాం. ఓకే, సో ఎడిషన్ చేసాం. ఓకే, 5 + 3 ఎంత? 8 + 1 సో 9 అనమాట. 9/3. ఓకే, 3 1 3 3 ఓకే, ఎన్ని మనకి యావరేజ్ వచ్చేసి 3 అనమాట. సో అదే విధంగా ఉంటుంది. సో మనకి ఆన్సర్ అనేది 3 రావడం జరిగింది. సో ఈ విధంగా తెలుసుకుంటే ఏమని అంటారంటే ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఈవెన్ 3 కాన్జుగేటివ్ నెంబర్స్ అంటారు. ఓకే, అండ్ అలా అన్నప్పుడు మనకి ఏంటంటే 2 + 4 + 6. ఓకే, దీని యొక్క యావరేజ్ అనుకుంటాం. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్ అయితే చేస్తున్నాను. సో 2 + 4 ఎంత? 6. 6 + 6 ఎంత? 12 అనమాట. 12/3 ఎంత? 3 1 3 4 వచ్చింది. సో మనకి ఏమొచ్చిన ఆన్సర్? మిడిల్ నెంబర్ వస్తుంది అనమాట. ఓకే, సో యావరేజ్ ఎంత వచ్చింది మనకి? మిడిల్ నెంబర్. సో ఇక్కడ కూడా అంతే మనకి మిడిల్ నెంబర్ వచ్చింది. యావరేజ్ ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 3 వచ్చింది. 3 ఇక్కడ మిడిల్ ఏముంది? 3 అనమాట. ఇక్కడ ఎంత వచ్చింది? 4 వచ్చింది. ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది. ఇక్కడ మనకి యొక్క కాన్జుగేటివ్ నెంబర్స్ చేసినా కానీ అంతే వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసేస్తే మీకు తెలిసిపోతుంది. చాలా ఈజీ అండ్ సింపుల్ క్వశ్చన్ అన్నమాట. సో ఇటువంటి అనేది మనకి కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతుంటారు. సో బేసిక్ క్వశ్చన్స్ మనకి అడుగుతుంటారు డిఫెన్స్ అండ్ పారామిలిటరీలో కాబట్టి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తున్నట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఫార్ములా బేస్ చేసుకొని చూసాము. సో ఇప్పుడైతే మనం మొట్టమొదటిగా ఒక క్వశ్చన్ అయితే డిస్కస్ చేద్దాం. చూడండి, సో ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట. మీరు కూడా అయితే నోట్ చేసుకొని పెట్టుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ కూడా కవర్ అయిపోతుంది మనకు. ఓకే, అండ్ చూసినట్లయితే ద యావరేజ్ ఆఫ్ నెంబర్స్ అని ఇచ్చేసి మనకి ఏమేమి నెంబర్స్ ఇస్తారని అంటే ఏదైనా ఇవ్వచ్చు మనకి. ఓకే, నేను క్యాజువల్ ఏంటంటే అంటే 72 59 101 18. సో అది తీసుకున్న అండ్ ప్లేస్ వచ్చేసి మనకి 7 అనమాట. వీటి యొక్క యావరేజ్ అనుకో అంటున్నారు. ఓకే, సో చూస్తున్నారు కదా, 72 అదేవిధంగా 59 101 18 7. ఓకే, ఆల్రెడీ డిస్కస్ చేసాం సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ అన్ని కూడా మనం సమ్ చేస్తాం. ఓకే, సో మనం అక్కడనే సమ్ చేయొచ్చు. సో కాబట్టి మనకి ఇక్కడ మీకు అర్థం కావడం కోసం అనేది ఈ విధంగా చెప్తున్నాను. సో ఎవరైనా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వారైతే సో ఇది టేక్ ఇట్ ఈజీ ప్రాబ్లం అని అనుకుంటారు. ఓకే, బట్ తెలియలేదు అనుకోండి హార్డే కదా. సో ఇక్కడ వేసేసాను. ఓకే, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్ని ఉన్నాయి మనకి? ఇక్కడ 3 2 5 ఉన్నాయి. ఓకే, 5 ఉన్నాయి అనమాట. అంటే 1 2 3 4 5 ఉన్నాయి. ఓకే, బాగానే ఉంది. అయితే మనం వీటిని క్యాలిక్యులేషన్ చేయాలి. క్యాలిక్యులేషన్ అనేది మనకి అసలు క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఈ యొక్క క్వశ్చన్ అనేది ప్రీవియస్ లో వచ్చినటువంటి క్వశ్చన్, ఇది చాలా సార్లు వచ్చింది క్వశ్చన్ అనేది. ఓకే, మీరు నెగ్లెక్ట్ చేయకూడదు ఇటువంటి క్వశ్చన్స్ అనేవి. అంటే మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్స్ అనేది మనకి చాలా టఫ్ అనిపిస్తుంది మీకు. ఇక్కడ ఏమన్నా టఫ్ అనిపిస్తుంది క్యాలిక్యులేషన్ అనేది చూసుకోవాలి ఒకసారి. అంటే ఇక్కడ చూడండి 72 + 18 ఎంత మనకి? 90 అవుతుంది. ఓకే, 72 + 18 ఎంత? 90. అంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 8 ఉంది. అంటే లాస్ట్ కి 0 వస్తుంది. తర్వాత ఎంత? ఇది ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఇక్కడ 59 + 101. ఓకే, ఎంత అవుతుంది అని అంటే మనకి ఇక్కడ 160 అవుతుంది. ఓకే, సో అంతే కదా. సో 160 అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ +7 ఉంది వాటికి 7 అనమాట. ఓకే, అండ్ 90 + 160 ఎంత అవుతుంది? 250 అవుతుంది. 250 + 7 ఎంత అవుతుంది? 257 అవుతుంది. ఓకే, 257 బై 5 కి 5 వేసుకున్నాం. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ మనకి యావరేజ్ ఎంటర్ కాబట్టి మనకి ఆన్సర్ అనేది పాయింట్స్ లో రావడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే అది యావరేజ్ కాబట్టి. ఓకే, సో ఇక్కడ కనుక చూసుకున్నట్టు 5 1 5 5 5 25 అనమాట. ఇక్కడ ఎంత ఉంది? మళ్ళీ మనకి 5 1 5 కదా. 5 1 5 అవుతుంది. సో ఇంకెంత మిగులుతుంది అంటే ఇక్కడ 2 ఉంటుంది అనమాట. 7 లో మనకి 2 ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ పెట్టేస్తాను. 2 0 పెట్టినాం. సో ఇక్కడ 20 ఉంది అనుకోండి. 5 4 అంటే మనకి ఎంత? సో 51.4 అనమాట. ఎంత? 51.4 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది మనకి ఆన్సర్. ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసే దగ్గర మీరు అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, సో నేను చెప్పేటప్పుడు మీరు నోట్ చేసుకుంటూ ఉండడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనం డిస్కస్ చేద్దాం లేట్ చేయకుండా. సో అదే విధంగా ఇక్కడ ఇటువంటి క్వశ్చన్స్ అనేది మనకి చాలా ఉంటాయి. ఓకే, మనం బేసిక్ నుంచి వెళ్తుంటాం కాబట్టి ఇంకా చాలా క్వశ్చన్స్ అనేది వస్తుంటాయి. అండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ కదా, ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5. ఇది మనకి ఆల్రెడీ తెలిసింది కానీ ఆల్రెడీ ప్రీవియస్ లో చాలా సార్లు వచ్చిన బిట్టు ఇది. ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 3. ఓకే, ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 3 అనమాట. అంటే 3 తోటి మల్టిపుల్ అయ్యేటువంటి 5 యొక్క నెంబర్స్ యొక్క యావరేజ్ కనుక్కోమంటున్నాడు. ఓకే, ఎంత తోటి మనకి? 3 తోటి. అంటే 3 1 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15. ఓకే, ఇది
అంటే వీటి యొక్క యావరేజ్ కనుక్కోమన్నారు. సేమ్ మనం ఇప్పుడు చేసిన విధంగానే చేయవచ్చు, మనకి పెద్దగా ఇబ్బంది అయితే ఏం లేదు అని గుర్తుపెట్టుకోండి. సో మనకి చూడండి చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ అండ్ ఓకే, ఇక్కడ ఇది యావరేజ్ ప్లస్ చేయాలి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని మనకి 5 కదా, సో 1 2 3 4 5 ఓకే 5 అనమాట. సో ఇక్కడ ఇంతవరకు వేసారు ఏంటి అంటే మనకి 5 వరకే అడిగారు అనమాట. అంటే ఎంత మల్టిపుల్స్ తోటి అంటే 3 టేబుల్లో మనకి 5 వరకు అయితే అడిగారు, 5 నెంబర్స్ అడిగారు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, అదే క్వశ్చన్ అడిగారు మనకి, ఇంకా మీకు క్లారిటీగా చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ వెళ్ళాం అండ్ ఫస్ట్ 5 కాబట్టి ఫస్ట్ 9 అడిగారు అనుకోండి. ఓకే, 9 వరకు అయితే మనం క్యాలిక్యులేట్ చేస్తుండాలి, 3 9s అంత వరకు అయితే క్యాలిక్యులేషన్ చేస్తూ ఉండాలి అనమాట. అక్కడ వరకు వెళ్తూ వచ్చి వాటిని సమ్ చేసుకుని బై ఎన్ని ఉన్నాయి బై 9 వేసి చేస్తుంటాం. ఓకే, మీకు చెప్తుంటే ఏదోలా ఉండొచ్చు, సో ఒకసారి అయితే మీరైతే ఆలోచిస్తూ ఉండాలి నేను చెప్పేటప్పుడు కూడా. ఓకే, సో ఇక్కడ కనుక క్యాలిక్యులేషన్ అనేది చూడండి. సో 3 అదేవిధంగా 6 ఎంత 9 అవుతుంది, 9 9 అదేవిధంగా 18 అవుతుంది, 18 ప్లస్ 12 ఎంత, సో అది 30 ప్లస్ 15 ఎంత 45 కి 45 బై 5 కదా 5. ఓకే, 5 5 5 9 ఆన్సర్ ఎంత 9. సో 9 ఈజ్ ఆన్సర్. సో చూసారు కదా, సో ఇక్కడ 9 ఈజ్ ఆన్సర్. ఓకే, ఇక్కడ నెంబర్స్ తీసేసి ఇక్కడ నెంబర్స్ తీసేసి 9 ఈజ్ ఆన్సర్. ఓకే, మనకి ఏమంత వచ్చిన ఆన్సర్ అనేది 9. ఓకే, ఈజీ కదా. సో ఇంత అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం కనుక చూసుకున్నట్లయితే, సో ఇది ఇవన్నీ మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి అడగడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. మనకి ఎప్పుడు మనకి టఫ్ అని ఎక్స్పెక్ట్ చేయకూడదు, మనకి ఈజీ కూడా చాలా వరకు అడుగుతుంటారు. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి మీకు, అండ్ చాలా 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 అంటే చాలా ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది. ఓకే, ఇక్కడ ఏమనుకుంటారంటే అందరు కన్ఫ్యూజ్ లో ఉంది, అసలు క్వశ్చన్ ఏ విధంగా అడిగారు, ఒక నెంబర్స్ లేవో ఏం లేదని అంటారు. ఇక్కడ 3 అని నేనే నెంబర్ పెట్టాను, ఇక్కడ 3THRE అని ఉంటుంది. ఓకే, సో 3 నెంబర్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఎనీవే మనకి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ అసలు ఒక నెంబర్ లేదు, ఏం లేదు, మనకి లాస్ట్ ఒకటే ఒక నెంబర్ ఇచ్చారు, అసలు ఏంటి పరిస్థితి అని ఉంటాయి. ఒకసారి క్వశ్చన్ చదువుతాను చూడండి. సో రైటింగ్ అనేది మీకు అర్థమవుతుందో లేదో నాకైతే కొంచెం తెలియదు, సో ఏమనుకోవద్దు, సో ఇంకా ఇంప్రూవ్ చేస్తాను. ఓకే, సో ఎందుకంటే తొందరలో రాయాలనేసి ఇట్లా రాస్తుంటాను. ఓకే, అవుట్ ఆఫ్ 3 నెంబర్స్ ద ఫస్ట్ ఈజ్ ట్వైస్ ద సెకండ్ అండ్ హాఫ్ ఆఫ్ ది థర్డ్. ఓకే, if the average of 3 numbers is 56, there 3 నెంబర్స్ ఇన్ ఆర్డర్ ఆర్ అనేసి మనకి ఆప్షన్స్ ఇచ్చారు. ఓకే, మీరు కనుక కొంచెం ఇంటెలిజెంట్ గా ఆలోచిస్తే, సో మనం ఆప్షన్స్ నుంచి డైరెక్ట్ గా విత్ ఇన్ 30 seconds లో కాదు, ఇంకా అందుకంటే తక్కువ ఉందని పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఆన్సర్ అనేది మనకి చాలా ఈజీ అండ్ చూసినట్లయితే చాలా సింపుల్ గా ఆలోచించాలి. ఓకే, ఏముంది అని అంటే ఒకసారి నేను చెప్తాను చూడండి. సో ఇక్కడ ఈ నెంబర్ అనేది చూడండి, ఈ నెంబర్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ లలో అర్థం కావడానికి కోసం చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఇది అనేది తెలిసింది అనుకోండి, మీరు వేరే ఏ క్వశ్చన్స్ ఉన్నా కానీ క్యాజువల్ గా అయితే ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇక్కడ 24 కి డబుల్ ఏంటిది 48, 48 కి డబుల్ ఏంటి 96 ఉంది. ఓకే, బాగానే ఉంది. ఓకే, ఇక్కడ ఏముంది మరి ఇక్కడ 48. ఓకే, 24 కి డబుల్ ఉంది 48, 48 కి డబుల్ 96, ఇలా 24 ఉంది, ఇలా 5 కి డబుల్ ఉంది, దీనికి ట్రిబుల్ ఉంది. ఓకే, సో అలా ఉంది. సో బాగానే ఉంది. మన క్వశ్చన్ ఏం అడిగారు, సో అవుట్ ఆఫ్ 3 నెంబర్స్. ఓకే, ప్రతి దాంట్లో ఆప్షన్స్ కూడా ప్రతిది కూడా 3 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, 3 నెంబర్స్ లో ద ఫస్ట్ ఈజ్ ట్వైస్ ద సెకండ్. ఫస్ట్ నెంబర్ అంట మనకి ఏమన్నారు, ఆర్డర్ లో ఉండాలన్నారు. ఏమన్నారు, ఆర్డర్ లో ఉండాలి అన్నారు. ఓకే, ఫస్ట్ నెంబర్ ఓకే ఫర్ ఎక్స్ నెంబర్, ఓకే సెకండ్ నెంబర్ 2x 3x పెట్టేశారు. ఓకే, బాగానే ఉంది. సో అదే క్యాజువల్ గా అనమాట. ఓకే, సో ఫస్ట్ నెంబర్ ఓకే ఫస్ట్ ఈజ్ ట్వైస్ ద సెకండ్. ఫస్ట్ నెంబర్ అంట రెండో దానికంటే డబుల్ ఉండాలంట. ఓకే, ఫస్ట్ ఈజ్ ట్వైస్ ద సెకండ్. ఓకే, ఫస్ట్ నెంబర్ సెకండ్ దానికంటే డబుల్ ఉండాలి అని అన్నారు. ఓకే, అలా ఆప్షన్స్ లో ఏమన్నా ఉన్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఈజ్ ట్వైస్ ద సెకండ్ అన్నారు ఆ క్వశ్చన్ లో. ఓకే, ఫస్ట్ అనేది నెంబర్ సెకండ్ దానికంటే ట్వైస్ ఉందా, ఇక్కడ ఈ ఆప్షన్ లో ఉందా, సెకండ్ దానికంటే ట్వైస్ ఉందా, లేదు, హాఫ్ ఉందన్నమాట. ఇక్కడ సెకండ్ దానికంటే ట్వైస్ ఉందా, ఇక్కడ ఉంది. ఓకే, ఇది ఉంది, పక్కన పెట్టండి. సెకండ్ దానికంటే అండ్ ట్వైస్ ఉంది. అండ్ తర్వాత ఏమన్నారు, అండ్ హాఫ్ ఆఫ్ ది థర్డ్ లో సగం ఉండాలంట. ఓకే, థర్డ్ నెంబర్ లో సగం ఉందా, ఇది 48 అనేది ఉంది కదా, ఉంది. ఓకే, ఇది ఓకే మనకి వచ్చేసింది. నెక్స్ట్ చెక్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఈజ్ సెకండ్ ద ట్వైస్ అన్నారు. ఫస్ట్ నెంబర్ అనేది సెకండ్ దానికంటే ట్వైస్ ఉందా, లేదు. ఓకే, ట్రిబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూస్తే ఫస్ట్ ఈజ్ సెకండ్ ద ట్వైస్ అని ఉన్నారు. ఇక్కడ ఏమన్నా ఫస్ట్ ఈజ్ సెకండ్ ద ట్వైస్ ఉంది, కానీ హాఫ్ ఆఫ్ ది థర్డ్ లో సగం ఉందా, థర్డ్ లో హాఫ్ ఉందా, లేదు. ఓకే, సో కాబట్టి ఇది కాదు. ఓకే, ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఈజ్ సెకండ్ ద ట్వైస్, ఫస్ట్ నెంబర్ అనేది సెకండ్ దానికంటే ట్వైస్ ఉంది. అండ్ హాఫ్ ఆఫ్ ది థర్డ్ లో ఎంత ఉంది, హాఫ్ ఉంది. ఓకే, ఈ విధంగా చేయొచ్చు మనం ఆప్షన్స్ ద్వారా. ఇప్పుడు మనం ప్రాసెస్ చేద్దాం. ఓకే, ప్రాసెస్ చేస్తే మనకి ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఇది 96 అనమాట. సో ఎనివే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈజ్ సెకండ్ ద ట్వైస్ అన్నారు. ఓకే, ABC అనుకున్నాను. ఫస్ట్ నెంబర్ అనేది సెకండ్ దానికంటే ట్వైస్ ఉండాలి. ఓకే, ఫస్ట్ నెంబర్ అనేది సెకండ్ దానికంటే ట్వైస్. ఓకే, ఫస్ట్ నెంబర్ అనేది
ఓకే, ఫస్ట్ నెంబర్ అనేది సెకండ్ దానికంటే ట్వైస్ ఉండాలి. ఓకే, ట్వైస్ ఉందా లేదా? ఉంది కదా. అండ్ హాఫ్ ఆఫ్ ది థర్డ్ ఎంత ఉండాలి? హాఫ్ ఉండాలి. అంటే ఇక్కడ ఎంత ఉంటే ఇది హాఫ్ ఉన్నట్టు అవుతుంది. ఇక్కడ 4x ఉంటాయి. ఓకే, 4 ఉంటే ఇక్కడ 2x అనేది హాఫ్ ఉంటుంది. థర్డ్ లో హాఫ్ ఉంది కదా. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ అనేది సెకండ్ దానికంటే డబుల్ ఉంది, ఇక్కడ థర్డ్ ఉంది, హాఫ్ ఉంది అనమాట. ఓకే, సో అది మీరు గమనించండి. అప్పుడు ఏమన్నారు, దీని యొక్క యావరేజ్ కనుక్కొని ఒక నెంబర్ అనేది ఆర్డర్లో పెట్టాలి. యావరేజ్ ఎంత కనుక్కుంటాం? ఇప్పుడు ఇక్కడ 2x ప్లస్ x ప్లస్ 4x. ఓకే, అంటే మనం యావరేజ్ ఎంత? 3 నెంబర్స్ కదా. ఓకే, 2x ప్లస్ 3x. ఓకే, 2x ప్లస్ x ఎంత? 3x. 3x ప్లస్ అదే 4x ఎంత? మనకి 7x అవుతుంది. ఓకే, ఎంత అవుతుంది మనకి? 7x అవుతుంది. 7x/3. దీని యొక్క యావరేజ్ ఎంత ఇచ్చారు మనకి? నెంబర్ అనేది 56 ఇచ్చారు. ఎంత? 56 అనమాట. ఓకే, 6. ఓకే, 7 1 7 8. ఓకే, x ఈజ్ ఈక్వల్ ఎంత? 24. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 24 వచ్చింది. వచ్చినటువంటి 24 వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, 2 ఇంటూ 24 ఎంత? 48. 2 తర్వాత ఇక్కడ 24, తర్వాత 24 ఇంటూ 4 ఎంత అయితే మనకి 96 అవుతుంది అనమాట. ఓకే, 96 అవుతుంది. ఓకే, ఈ విధంగా మనకైతే చేసుకోవచ్చు. ఇది మనకి అండ్ ఎలా అంటే మన డెరివేషన్ టైప్ లో చేసుకోవచ్చు. కానీ ఆప్షన్స్ నుండి మనమైతే ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయడానికి ఛాన్స్ ఉంది కదా. సో మనం అంత బ్రీఫ్ గా అయితే వెళ్ళొద్దు అనమాట. సో ఈ విధంగా అయితే చేస్తాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏంటంటే ఇంకా బ్రీఫ్ గా అయితే వెళ్తున్నాం. మనం స్టెప్ బై స్టెప్ అయితే ఒక్కొక్క క్వశ్చన్ కొంచెం బ్రీఫ్ గా వెళ్తున్నాం. సో మీరు అది గమనించాలి అండ్ గమనిస్తూ నేర్చుకోవాలి. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చెప్పి అన్ని కూడా ఇంపార్టెంట్ అని చెప్తాను కదా. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్. నాకు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రీవియస్ క్వశ్చన్స్. నేను అంతా ప్రీవియస్ నుంచి గ్యాదర్ చేశాను ఇవన్నీ కూడా. ఓకే, చూడండి, ద యావరేజ్ ఆఫ్ 6 అబ్జర్వేషన్స్ ఈజ్ 12. ఓకే, 6 అబ్జర్వేషన్స్ అంతా మనకి 12 అట. ఓకే, వాటికి యావరేజ్. అండ్ తర్వాత ఏమన్నా ద న్యూ 7th అబ్జర్వేషన్ ఈజ్ ఇన్క్లూడెడ్. ఓకే, 7th అంటే ఒక ఏంటంటే అబ్జర్వేషన్ అనేది యాడ్ చేశారు. 7th అబ్జర్వేషన్ అనేది యాడ్ చేశారు. అండ్ ద న్యూ యావరేజ్ ఈజ్ డిక్రీజ్డ్ బై 1. ఓకే, అప్పుడు ఏమైంది? ఒక యావరేజ్ అంటే దానికి యావరేజ్ అనేది 1 తగ్గింది అనమాట. ఒక యావరేజ్ అనేది తగ్గిపోయింది. 7th అబ్జర్వేషన్ అనేది ఎంత, ఆ యొక్క నెంబర్ అనేది ఎంత అయితే అడుగుతున్నారు. సో ఒకవేళ మనం కనుక చూడండి, సో చాలా జాగ్రత్తగా చూడండి, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనకి ఒక అబ్జర్వేషన్ అనేది యాడ్ చేసినా లేదంటే రెడ్యూస్ అయిపోయినా, అంటే మనకి యాడ్ చేసిన ఇంక్లూడ్ అయిపోయినా యాడ్ చేయడం అన్నా ఒకటే. ఓకే, లేదంటే మనకి రెడ్యూస్ అయిపోయినా కానీ లేదంటే డిక్రీజ్ అయిపోయినా, ఓకే, ఇలాంటివి ఉంటాయి కదా, రెడ్యూస్ అండ్ డిక్రీజ్ ఇట్లా ఉంటాయి. సో వర్డ్స్ అనేది. సో అటువంటి టైంలో మనం అయితే ఏం చేయాలి అని అంటే ఇక్కడ చూడండి, ముందుగా మనం సాధారణంగా ఏం చేస్తాం అనేది చూద్దాం. ఏ విధంగా చేస్తారంటే చాలా వరకు కూడా సో 6 అబ్జర్వేషన్స్ యొక్క వాల్యూ ఎంత? 6 into 12 కదా. 6 into 12. ఓకే, ఒక అబ్జర్వేషన్ అనేది యాడ్ అయిపోయింది అంటే సో మొత్తం ఎంత ఉన్నాయి మనకి? ఇప్పుడు ఒకటి యాడ్ అయిపోయిన తర్వాత 7 ఉంటాయి. 7 వేస్తారు. వీటికి యావరేజ్ ఎంత మనకి అంటే ఒకటి రెడ్యూస్ అయిపోయింది కదా. సో మనకి యావరేజ్ అనేది రెడ్యూస్ అయిపోయింది అంటే మనకి 11 ఉంది, 12 ఉంది కాబట్టి మనకి ఏమైతే రెడ్యూస్ అయిపోతే 11 అవుతుంది. సో ఇప్పుడు ఈ విధంగా దీనికి క్యాలిక్యులేషన్ చేసి చేస్తూ ఉంటారు. ఓకే, సో ఈ విధంగా చేయొచ్చు. బట్ కాకపోతే ఇంతకంటే ఇంకా సింపుల్ గా చూద్దాం. ఓకే, సో నార్మల్ గా అయితే తెలిసిన వారు అయితే ఇప్పుడు ఈ వీడియో చూసిన వారు మాక్సిమం అయితే ఆ ప్రాసెస్ అయితే తెలిసి ఉంటుంది. సో మనం అయితే ఒకసారి అయితే చూద్దాం అది ఏ విధంగా అంటే. ఇప్పుడు చూడండి, యావరేజ్ మనకి ఎప్పుడైనా యాడ్ చేసినా గానీ రెడ్యూస్ అయిపోయినా గానీ, సో జాయినింగ్ అయినా గానీ, సో లెఫ్ట్ అయిపోయినా గానీ, 1 ఎక్స్ట్రా మెంబర్స్ యాడ్ అయినా గానీ మనకి ఏ విధంగా చేస్తామంటే, అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. 6 అబ్జర్వేషన్స్ ఎంత మనకి అంటే 12 అనమాట. ఓకే, 12. ఓకే, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ న్యూ అబ్జర్వేషన్ ఒకడైతే ఏం చేశారు? యాడ్ అయిపోయారు అంటే 7 మెంబర్స్ యాడ్ అయిపోయారు. సో ఆ తర్వాత యావరేజ్ ఎంత అయిపోయింది మనకి? 1 నెంబర్ అనేది రెడ్యూస్ అయిపోయింది. ఓకే, సో అది రెడ్యూస్ అయిపోయింది మనకి ఎంత ఉంటాయి? 11 ఉంటాయి. ఓకే, 11 ఉంటాయి. బాగానే ఉంది. సో వీటికి డిఫరెన్స్ ఎంత మనకి? 6 కి అడిగిన 7 కి ఎంత అంటే +1. ఓకే, పై నుంచి కింద తీసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 12 నుంచి ఇక్కడికి 1 కి ఎంత? -1. ఓకే, +1 -1 కన్సిడర్ చేస్తాం మనం. ఓకే, ఇక్కడ కనుక చూసుకుంటే ఈ యొక్క వాల్యూని, ఓకే, ఇది మనకు ఆల్రెడీ ఏ విధంగా ఉందో అదే విధంగా రాసుకున్నాం. ఓకే, ఇక్కడ ఏముందండి పెద్దగా ఇందాక సింపుల్ అనుకోవద్దు, వస్తే ఇదే సింపుల్ అయిపోతుంది. ఇక్కడ డిఫరెన్స్ నెంబర్ ఏం చేస్తామనంటే మనకి లెఫ్ట్ నెంబర్ మనకి డౌన్ లో ఏదైతే బాటమ్ లో ఉన్న దానికి మల్టిపుల్ చేస్తాం. 1 into 11 ఎంత? 11 అనమాట. అదేవిధంగా అండ్ మనకి ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్ ని మనం ఏం చేస్తామనంటే రైట్ సైడ్ లో టాప్ నెంబర్ కి మల్టిపుల్ చేస్తాం. -1 into 6 ఎంత? -6. ఓకే, అండ్ క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 11 నుంచి 6 పోతే ఎంత? -6 పోతే 5 అన్నమాట. ఇదే మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం ఏదైనా క్యాలిక్యులేషన్ చేసామా? ఇందాక ఏం చేస్తాము? 6 into 12 చేసాము. ఓకే, దీన్ని క్యాలిక్యులేషన్ చేయాలి. అప్పుడు 72 క్యాలిక్యులేషన్ చేయాలి. మనకి వెంటనే టక్కున వస్తుందా? రాదు వెంటనే. ఓకే, ఎగ్జామినేషన్ లో అటువంటి అనేది క్యాలిక్యులేషన్స్ అనేది మనకి రావు కాబట్టి సో ఈ టైప్ ఆఫ్ లో వెళ్తాం. ఓకే, సో ఒకసారి క్వశ్చన్ అనేది చూడండి. ద యావరేజ్ ఆఫ్ 6 అబ్జర్వేషన్స్ ఈజ్ 12. ఓకే, 6 అబ్జర్వేషన్స్ ఈజ్ 12.
ఏ న్యూ 7th అబ్జర్వేషన్ ఈస్ యాడెడ్, అంటే ఒక న్యూ అబ్జర్వేషన్ అనేది యాడ్ చేసాము. సో ఈజ్ ఇన్క్లూడెడ్ ద న్యూ యావరేజ్ ఈస్ డిక్రీజ్డ్ బై 1. ఓకే, అంటే 1 నెంబర్ యాడ్ చేసిన తర్వాత మనకి 7 అయిపోయాయి. సో అప్పుడు దానికి యావరేజ్ అనేది రెడ్యూస్ అయిపోయింది. సో ఎంత అంటే మనకి 11 వచ్చింది. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ఇప్పుడు ఏదైతే క్వశ్చన్ డిస్కస్ చేసామో అదే ఫార్మాట్ లో చేస్తాం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ప్రీవియస్ లో చాలా సార్లు కూడా వచ్చినటువంటి పిట్ ఇది. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 19 స్టూడెంట్స్ ఈస్ 15 కేజెస్ లో అడిగారు మనకి. ఓకే, సో అదే విధంగా మనకి బై ద యాడ్ ఏ న్యూ స్టూడెంట్ ది యావరేజ్ వెయిట్ ఈస్ రెడ్యూస్డ్ టు 14.8 kgs. ఓకే, మనకి మొత్తం కూడా 19 స్టూడెంట్స్ అయితే ఉన్నారు. సో వాటి కూడా యావరేజ్ వెయిట్ ఎంత మనకి 15 kgs అనమాట. అదే విధంగా మనకి ఒక కొత్త స్టూడెంట్ అనేది యాడ్ అయ్యారు. అప్పుడు వాళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే మనకి 14.8. ద వెయిట్ ఆఫ్ నో స్టూడెంట్ అంటే కొత్తగా వచ్చినటువంటి స్టూడెంట్ యొక్క వెయిట్ అనేది ఎంత అని అంటున్నారు. ఓకే, ద వెయిట్ ఆఫ్ యావరేజ్ అనట్లేదు, ఇక్కడ యావరేజ్ వెయిట్ ఆఫ్ అనట్లేదు, జస్ట్ వెయిట్ ఎంత అని అంటున్నారు. ఓకే, సో ఇక్కడ మనకి కనుక చూసుకున్నట్లయితే సో మనం ఏ విధంగా చేయాలి, ఇంత ముందుకు మనం డిస్కస్ చేసినటువంటి ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ఆప్షన్స్ అనేది ఒకసారి చూద్దాం. ఆప్షన్స్ అనేది మనకి ఒకసారి అన్ని కూడా కేజీస్ ఉంది, ఇక్కడ కేజీ ఉంది, కేజీ ఉంది. కాబట్టి కూడా ఆప్షన్స్ అనేది కేజీలనే చూసుకోవాలి. మనకి ఒకసారి గ్రాములు ఇస్తే మనం అప్పుడు కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆప్షన్ ఏ వచ్చేసి అండ్ 10.6 అనమాట, ఆప్షన్ బి అండ్ 10.8 kgs. ఓకే, ఆప్షన్ సి వచ్చేసి 11 kgs, ఆప్షన్ డి వచ్చేసి అండ్ ఎంతంటే 500 grams అని పెట్టేశాను. ఓకే, ఒకవేళ గ్రామ్స్ అని ఇస్తే మనం చేంజ్ చేసుకోవాలి, కేజీల నుంచి గ్రామ్స్ కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో అలా ఉంటుంది. సో మనకి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కేజీస్ ఇచ్చారా గ్రాములు ఇచ్చారా అని చూసుకుని ఉండాలి. ఓకే, అది మనకి చాలా ఇంపార్టెంట్. తీరా మనం అంతా చేసిన తర్వాత గ్రామ్ లో ఉంటుంది, కేజెస్ లో ఉంటుంది. సో అంత కన్వర్ట్ అనేది ఒకసారి చూసుకుంటే చాలా బెటర్. ఓకే, ఎనిమిది మనం ఇక్కడ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు గ్రామ్స్ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఏమడిగారు, ద వెయిట్, ఓకే, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 19 స్టూడెంట్స్ ఈజ్ 15 kgs. ఓకే, 19 స్టూడెంట్స్ అంటే ఇందాక మనకి చెప్పాను నేను ఒకటి. ఓకే, ఆ ప్రాబ్లం బేస్ చేసుకొని చెప్తున్నాను. 19 స్టూడెంట్స్ మనకి యావరేజ్ వెయిట్ ఎంత అంటే ఓకే 15 kgs. ఓకే, బాగానే ఉంది. 1 స్టూడెంట్ అని యాడ్ అయిపోయారు. 1 స్టూడెంట్ యాడ్ అయిపోయారు అంటే ఎంత, 90 స్టూడెంట్స్ కి 1 యాడ్ అయిపోతే 20 మెంబర్స్ అయిపోయారు. ఓకే, అప్పుడు వాళ్ళకి యావరేజ్ వెయిట్ ఎంత ఉంది మనకి 14.8 అనమాట. ఎంత మనకి 14.8 kgs ఉంది. ఓకే, సో ఇందాక మనం ఏం చేసాం, మనకు అండ్ రైట్ సైడ్ డిఫరెన్స్ తీసుకున్నాం, లెఫ్ట్ సైడ్ డిఫరెన్స్ తీసుకున్నాం. ఓకే, అండ్ రైట్ సైడ్ డిఫరెన్స్ అనేది మనకి ఎంత ఉంది, లెఫ్ట్ సైడ్ డిఫరెన్స్ అనేది ఎంత ఉంది. ఓకే, ఇక్కడ చూడండి డిఫరెన్స్ అనేది ఉంది +1 ఉంది. ఓకే, +1 అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఎంత పైనుంచి మన టాప్ నుంచి చూసుకోవాలి డిఫరెన్స్ అనేది. ఓకే, 15 కి మనకి ఎంత డిఫరెన్స్ ఉంది, -0.2 అనేది డిఫరెన్స్ ఉంది. ఓకే, సైడ్ బాటమ్ సైడ్ నెంబర్. ఓకే, సో ఇక్కడ చూడండి దీంతో మల్టిపుల్ చేస్తున్నాము అంటే +1 ఉంది ఇక్కడ. ఓకే, 1 × 14.8 ఎంత అవుతుంది అంటే 14.8 అవుతుంది. ఓకే, బాగానే ఉంది. సో ఇక్కడ -2 ఉంది చూసారా, సో ఇక్కడ -2 0.2 ఉంది. ఓకే, దీన్ని మల్టిపుల్ ఎక్కడికి చేస్తామంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్ నెంబర్ చేస్తాం 90. ఇక్కడ చూడండి 19 × -0.2 తోటి మల్టిపుల్ చేస్తే మనకి ఎంత అవుతుంది అంటే మనకి అండ్ 38 అవుతుంది. పాయింట్ ఉంది కాబట్టి మైనస్ అంటే 3.8 -3.8 పెట్టేసాము. సో ఇక్కడ అనేది మనకు రెడ్యూస్ చేసాం అంటే దీని నుంచి క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 11 అనేది వస్తుంది అనమాట. ఎంత వస్తుంది మనకి 11 వస్తుంది. సో మనకి ఆన్సర్ ఏముంది, 11 ఉంది కదా. సో 11 kgs అనేది ఇది ఆన్సర్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఇబ్బంది అయితే ఏముందా, సో మనకి స్టూడెంట్స్ అనేది ఉన్నారు. సో వారి యావరేజ్ ఇచ్చారు, ఎవరైనా యాడ్ అయినా కానీ రెడ్యూస్ అయినా కానీ అది ఇక్కడే చేస్తాము. చేసిన తర్వాత వాళ్ళకి డిఫరెన్స్ తోటి ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఈజీగా ఇక్కడైతే మనం ఆన్సర్ వేస్తాము. సో ఇది మనకి చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ ఇంపార్టెంట్ కూడా. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ క్వశ్చన్ చూసి మనకి చాలా సింపుల్ అండ్ ఇంపార్టెంట్ కూడా. ఎవరైతే ఈ క్వశ్చన్ చూసి చాలా సింపుల్ అనుకుంటారు, తెలిసిన వాళ్ళకి అయితే చాలా చాలా సింపుల్ అండ్ బై హార్ట్ అంటే మనకి నోటికి చెప్పే విధంగా ఉంటుంది. ఓకే, క్యాలిక్యులేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది అని అంటే మనకి తెలిస్తే ఉంటుంది. ఓకే, ఇక్కడ రేషియోలు అయితే ఇవ్వడం జరిగింది. రేషియోలు ఇస్తున్నారంటే మనకి ఏమైనా అందులో ఏమైనా ప్రాబ్లంలు చాలా లెంతీగా ఉంటుంది అన్నట్టు కాదు, చాలా ఈజీ. చూద్దాం చూడండి. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 3 బాయ్స్ ఈజ్ 15 years అన్నమాట. If their ages ratio 3:5:7, the age of the youngest boy is, అయితే 3 మెంబర్స్ ఇచ్చారు, వారి యొక్క రేషియో ఇచ్చారు, వారి యొక్క ఏజెస్ యొక్క రేషియో ఇచ్చారు. అయితే యంగెస్ట్ బాయ్ యొక్క ఏజ్ అనేది ఎంత అంటున్నారు. ఓకే, వాళ్ళ యొక్క 3 బాయ్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చారు, 15 years ఇచ్చారు. ఓకే, వాళ్ళ యొక్క ఏజ్ యావరేజ్ ఎంత ఇచ్చారు, 15 years ఇచ్చారు. ఓకే, మనం చేద్దాం. ఇక్కడ ఎప్పుడైనా మనకి రేషియోలు ఇస్తే మీరు ఏం చేస్తారంటే అండ్ వాటిని లెట్ అస్యూమ్ దట్ ఓకే 5x. ఓకే, ఇట్లయితే మనకి అయితే తీసుకోండి,
ఈజీగా ఉంటుంది. వాళ్ళకి యావరేజ్ అడిగారు కదా, సో మనం ఏం చేస్తున్నాం అంటే, సో మనకి ఆల్రెడీ ఫార్ములా తెలుసు, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా, సో సమ్మే చేస్తున్నాం. ఓకే, 3x ప్లస్ 5x ప్లస్ 7x ఓకే చేసాము. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే వాళ్ళకి యావరేజ్ ఎంత మెంబర్స్, వాళ్ళు 3 మెంబర్స్. ఓకే, 3 మెంబర్స్ కాబట్టి 3. ఓకే, వాళ్ళకి యావరేజ్ ఎంత అన్నారు, 15 ఇయర్స్ అన్నారు. ఓకే, 15 కి 15 అనమాట. సో 15 అనేది ఇక్కడైతే సింపుల్ క్యాలిక్యులేషన్ అనేది చేయండి. ఓకే, 7 3 ఎంత 10, 15 ఎంత 15, 15 x = 15 into 3. ఓకే, అప్పుడు ఏమవుతుంది మనకి, అండ్ ఇక్కడ x కదా. ఓకే, 15 కి 15 క్యాన్సిల్ అయిపోతే x = ఎంత 3. ఈజీ, x = 3 వచ్చింది మనకి. ఇక్కడికి మనకి 3 ఉంటే 3 ఆన్సర్ పెట్టొద్దు. మనకు ఏమడిగారు అక్కడ అంటే, ద ఏజ్ ఆఫ్ ది యంగెస్ట్ బాయ్ ఈజ్ అన్నారు. అంటే యంగెస్ట్ బాయ్ యొక్క ఏజ్ అని అడిగారు. ఓకే, యంగెస్ట్ బాయ్ ఎవరు, ఈయనే. ఓకే, 3 into 3 ఏమవుతుంది మనకి, ఓకే ఇక్కడ అనమాట, ఇక్కడ చూసుకోవాలి మనం. ఓకే, x అనుకున్నాం కదా, 3 into 3 ఏమవుతుంది, 9 అవుతుంది. అంటే 9 ఇయర్స్ అనేది ఆన్సర్. ఓకే, ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఎంత చాలా సింపుల్ ఉంది కదా. సో లాస్ట్ గా మనకి సింపుల్ ఉండే ప్రాబ్లం చెప్పాలని ఇది చెప్పాను అనమాట. ఓకే, అండ్ రిమైనింగ్ కూడా మనకి ఇంకా చాలా 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 టిప్స్ తోటి అయితే యావరేజ్ లో ఉండడం జరిగింది. నాకు తెలిసి ఈ టైప్ ఆఫ్ ఫీల్డ్ లో మీరైతే అండ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి అయితే ఉండాలి. సో ఎందుకంటే నోట్ కూడా చేసుకోండి, ఎందుకంటే మనకి ఒక్క క్వశ్చన్ తోటి అయితే అయిపోదు. మనకి మీకైతే పీడిఎఫ్ వస్తుంటది, అదేవిధంగా మాక్ టెస్ట్ వస్తాయి. సో అవన్నీ కూడా అయితే మేమే ప్రొవైడ్ చేస్తాము ఈజీగానే, ఫ్రీగానే. ఓకే, సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే కేవలం క్లాస్ వినండి. సో మేము ఇచ్చినటువంటి పీడిఎఫ్ ని బై హార్ట్ చేయండి, అండ్ అదేవిధంగా పెట్టినటువంటి మాక్ టెస్ట్ ని అటెంప్ట్ చేయండి, అండ్ ఈజీగా తొందరలో జాబ్ గెట్ అయిపోతారు. సో అది ఎటువంటి డౌట్ లేకుండా ఈఎఫ్జే ఛానల్ ద్వారా ఈజీగా జాబ్ వస్తుంది అనమాట. ఓకే, ఈఎఫ్జే డిజిటల్ అకాడమీ ద్వారా.